Hello friends, very good morning. Welcome back to June 7th, 2024 Hindu News Analysis. Friends, today before going to the news analysis, there is a small announcement. Friends, manaki UPSC new batches aithe kanaka start avutu unnayi. General Studies Prelims cum Mains batch anamata integrated course manaki. So ఇది మనకి ఏంటి అని అంటే మనము 45,000 రూపీస్కి మనం అయితే ఆఫర్ చేస్తున్నాము. బట్ యాజ్ ఏ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే కనుక వీఆర్ ఆఫరింగ్ అట్ 27,000 రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్. ఇది మనకి ఓకేనా. దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో లైక్ నాట్ 6 months or 1 year, ఇట్ ఈస్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అనమాట మనకి. అయితే కనుక ఈ ఆఫర్ అనేటువంటిది మనకి కేవలం 15th June వరకు మాత్రమే ఈ ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ టు నార్మల్ అయితే అయిపోతుంది మనకిది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ ఇనిషియేటివ్ అయినా కూడా సో దాని గురించి మీకు తెలుసుకోవాలి అని అంటే కనుక బీట్ ఎన్సీఆర్టీ కోర్స్ ఆర్ ఎనీ అదర్ కోర్స్, సో యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్, ఓకేనా, అండ్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ టేక్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎస్, దట్స్ ఇట్. కెన్ వి స్టార్ట్ టుడే? ఎస్, ఇవాళ స్టార్ట్ చేసేద్దాము. సో June 7th, 2024 హిందూ న్యూస్ అనాలిసిస్ అనమాట. మనమైతే ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకొని సో దాంట్లోంచి మనం అయితే కనుక అనలైజ్ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక డెన్మార్క్, పాక్, సొమాలియా, గ్రీస్ అండ్ పనామా గెట్ ద సీట్స్ ఆన్ ద UNSC. ఓకేనా, అంటే అర్థం ఏంటి అని అంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద GS పేపర్ 2 ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట ఇది మనకి. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన టాపిక్లో మనకి ఏంటి అని అంటే డెన్మార్క్, పాక్, సొమాలియా, గ్రీస్ అండ్ పనామా సో దే గెట్ ద సీట్స్ ఆన్ ద యుఎన్ఎస్సి అని చెప్పేసి ఒక యునైటెడ్ నేషన్స్ బాడీ ఉంది ఫ్రెండ్స్. UNSC అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అర్థం అనమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఓకే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అర్థం మనకి. సో దాంట్లో మనకి ఏంటట ఈ 5 మెంబర్స్ కూడా డెన్మార్కు, పాకిస్తాను, సొమాలియా, గ్రీస్ అండ్ పనామా సో దే గెట్ ద సీట్స్. సో వీళ్ళకైతే కనుక మెంబర్షిప్ అయితే కనుక రీసెంట్గా రావడం అయితే జరిగింది. సో ఓకేనా, యూ కెన్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా అండ్ సొమాలియా దే గాట్ ద సీట్స్ ఆన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇన్ ఏ సీక్రెట్ బ్యాలెట్ ఇన్ ద జనరల్ అసెంబ్లీ ఆన్ థర్స్డే. The 193 member body elected 5 countries to serve for a 2-year period on the council. The 5 council members elected Thursday, they will start their terms on January 1st. So as usual, directly jumping on to the కాంటెక్స్ట్కి వెళ్ళిపోయే ముందు మనకి ఏంటంటే కనుక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బేసిక్స్, బ్యాక్ టు బేసిక్స్ అనమాట, బ్యాక్ టు వేదాస్ లాగా. So in order to save some time I have written them so that it will be very easy to explain అని చెప్పేసి మనము ఓకేనా. దాంట్లో మనకి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్ మనకి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO అంటాం అనమాట. ఈ యొక్క UNO అనేటువంటి బాడీ మనకి ఆఫ్టర్ 1945 సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1939 to 1945. సో ఈ యొక్క 1939 to 1945 మనకి సెకండ్ వరల్డ్ వార్ అయితే కనుక జరిగింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ మళ్ళీ ప్రపంచం ఇంకొక వార్ అనేటువంటిది చూడకూడదు, ఫ్యూచర్ వార్స్ అనేటువంటివి ప్రివెంట్ చేయాలి, పీస్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఇంతకుముందు ఏంటి అని అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1914 to 1918 ఈజ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఫ్రెండ్స్. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ మాదిరిగానే మనకి ఏంటి అని అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి పెట్టారనమాట. లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత పెట్టడం జరిగింది. బట్ హవెవర్ దిస్ ఆర్గనైజేషన్ ఫెయిల్డ్ అండ్ ద నెక్స్ట్ ఇమీడియట్లీ ద సెకండ్ వరల్డ్ వార్ టుక్ ప్లేస్ ఇన్ 1939 to 1945. సో అండ్ దెన్ కేమ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో అండ్ ఇట్స్ స్టిల్ ఈవెన్ టుడే వెరీ యాక్టివ్ ఆర్గనైజేషన్ అనమాట అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్.
ఓకేనా, బోత్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పీస్ టు ప్రమోట్ ద పీస్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునైటెడ్ నేషన్స్ గురించి, సో దాంట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ అని ఇంకోటి ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి ఇనిషియేటివ్స్ గురించి, ఇవన్నీ కూడా మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో మీకు అర్థమైందా, ఫస్ట్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయింది, లీగ్ ఆఫ్ నేషన్స్ ఫస్ట్ వచ్చేసి మనకి, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఏం ఎస్టాబ్లిష్ చేశారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు యునైటెడ్ నేషన్స్. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. మనకి ఏవేంటి అని అంటే, ఇది మనం ఆల్రెడీ చిన్నప్పుడు సోషల్ స్టడీ టెక్స్ట్ బుక్స్లో మనం ఆల్రెడీ చదువుకుంటూనే వచ్చాము. బట్ ఏంటంటే నౌ వీఆర్ కాంప్రిహెండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒకటే చోట మనం ఏంటంటే రాసుకుంటున్నాం అనమాట. చూడండి, ద ఆర్గాన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్ ఏమేమి ఉన్నాయంట, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ. సో ఇందులో మొత్తం అన్ని మెంబర్ కంట్రీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఉంటాయన్నమాట. సెకండ్ది వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, సో దీంట్లో కేవలం 15 మెంబర్స్ మాత్రమే ఉంటారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కౌన్సిల్ అంటారు. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. అండ్ ఫైనల్లీ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ ఇక్కడ హెడెడ్ బై సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యుటెరెస్ కదండి ప్రస్తుతం సెక్రటరీ జనరల్. ఎస్, సో హీస్ ఎ సెక్రటరీ జనరల్. అండ్ ఫైనల్లీ ట్రస్టీషిప్ కౌన్సిల్. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ ప్రస్తుతం ఓన్లీ యాక్టివ్లో ఉన్నటువంటివి ఫస్ట్ 5 ఆర్గనైజేషన్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంది. స్టిల్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ అన్ ఆర్గాన్ ఓన్లీ, బట్ కానీ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందన్నమాట. ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఏంటి అని అంటే లైక్ ఇంతకు ముందు ఓకేనా, అంటే అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చినటువంటి టెరిటరీస్ని లేకపోతే అలాంటి వాటిని ఇది చూసుకుంటూ ఉండేదన్నమాట. ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది మ్యాండేట్స్ అంటారు, వాటిని చూసుకుంటూ ఉండేది. సో బట్ కానీ ఈవెన్ తర్వాత వాటికి కూడా మనం ఏంటంటే సెపరేట్ ఇండిపెండెన్స్ ఇచ్చేసి కంట్రీగా మార్చిన మూలన మనం ఏంటంటే ఈ రోజున ఏ దేశాలకు ఆ దేశాలు కంప్లీట్లీ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా సో వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ సో ఏ నీడ్ there is no need for this particular organization called trusteeship council. But however tomorrow if any need comes, then definitely Malli trusteeship council will become active. So therefore you should not say that only 5 organs are there. You should say that 6 organs are there, but a trusteeship council is actually inactive అని చెప్పాలన్నమాట మనము. ఓకేనా, ఏమేమి ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యుఎన్ సెక్రటేరియట్ అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్. Since today our discussion is associated with the United Nations Security Council, we will restrict our discussion to that itself. సో దాని గురించి మాత్రమే మనం ఏంటి అని అంటే మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా, వాట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో మనకి ఒక యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఇన్ 1945. 1945లో ఇందాకే అనుకున్నాం కదా సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ బాడీ ఎస్టాబ్లిష్ అయింది అని. సో అప్పుడు మనకి ఈ యొక్క యుఎన్ చార్టర్ అనేటువంటిది సైన్ చేశారు. అండ్ విత్ దట్ సైనింగ్ ఆఫ్ దిస్ మనకి ఏంటంటే యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని కూడా క్రియేట్ చేయబడ్డం అయితే జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే కనుక టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ. సో ప్రపంచం మొత్తంలో పీస్ని ప్రమోట్ చేయడానికి, సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా కంట్రీ మీద వార్ ఇది చేయాలన్నా, ఏదైనా కంట్రీని ఐసోలేట్ చేయాలన్నా జనరల్గా త్రూ శాంక్షన్స్, అవన్నీ మనకి ఏంటంటే అంటే మిలిటరీ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఈ పీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే యుఎన్ఎస్సిఏ చూసుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అయితే దీంట్లో మనకి ఏంటి అని అంటే 192 మెంబర్స్ జనరల్గా మనకి యునైటెడ్ నేషన్స్లో ఉంటారు. వాళ్ళందరూ దీంట్లో మెంబర్స్ అయి ఉండరనమాట. ఓకేనా అండి, దీంట్లో మనకు ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే మనకు ఉంటారు. ఓకే, ద కౌన్సిల్ ఈజ్ బేసికల్లీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూయార్క్లో మనకైతే కనుక ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. మెంబర్స్ వచ్చేసి మనకి ఎంతమంది అని అంటే 15 మెంబర్స్ అయితే ఉంటారు. ఇందాక అనుకున్నట్టుగానే ఈ 15 మెంబర్స్కి క్లాసిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ వీ హ్యావ్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు,
10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఈ 5 మెంబర్స్ కూడా ఎప్పటికీ మారరంట. సో వీళ్ళు ఎప్పటికీ పర్మనెంట్గానే ఉండిపోతారంట. అంటే యునైటెడ్ నేషన్స్ బాడీ క్రియేట్ అయినప్పటి నుంచి, అంటే 1945 దగ్గర నుంచి ఈ మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ పర్మనెంట్ మెంబర్స్ అయితే కనుక మారరు. బట్ ద రిమైనింగ్ ఆర్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక, సో దే విల్ కీప్ ఆన్ చేంజింగ్ ఎవ్రీ 2 years. 2 yearsకి ఒకసారి మనకి ఏంటి అని అంటే కనుక చేంజ్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ అర్థమైందండి, ఇక్కడ మనకు అదే రాసాడు చూడండి. అందుకనే ఇట్ ద 193 మెంబర్ వరల్డ్ బాడీ ఎలెక్టెడ్ 5 countries టు సర్వ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? 2 years. ఎందుకంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ కింద, ఇప్పుడు పర్మనెంట్ మెంబర్ కింద పొజిషన్ ఎవరికి ఇవ్వట్లేదు. సో ఓకేనా, నాన్ పర్మనెంట్ మెంబర్ కింద 2 years అయితే కనుక ఎలెక్ట్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎలెక్టెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు? దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫాలోడ్ బై రష్యా, ఫాలోడ్ బై ఫ్రాన్స్, ఫాలోడ్ బై చైనా అండ్ ఫాలోడ్ బై యునైటెడ్ కింగ్డమ్ యూకే. ఓకే, సో దీస్ ఆర్ బేసికల్లీ దీస్ ఆర్ ద 5 పర్మనెంట్ మెంబర్స్ అండి. సో మనం ఈవేళ కాదు, మనం ఎప్పటి నుంచో ఇండియా ఏంటి అని అంటే కనుక మనము ఈ పర్టికులర్ పర్మనెంట్ మెంబర్షిప్ మనకి ఇవ్వాలి అని చెప్పి మనం అయితే కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో బికాజ్ ఎందుకంటే ఇది ఇప్పుడు 19 ఇంకా 40s 50s కాదు. సో నవ్ ఇట్ వాజ్ ఈవెన్ 2024 2023కి వచ్చేసాం మనం అప్పుడే. సో కాబట్టి ఏంటి అని అంటే మరి దీన్ని కూడా ఇలా ఫిక్స్డ్ చేసేసి వీళ్ళు మాత్రమే పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మిగతా దేశాలకు కూడా ఎక్స్పాండ్ చేయాలి. అయితే ఎక్స్పాండ్ చేసేటైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండియాకి ఇవ్వాలి. బికాజ్ వీ డిజర్వ్ టు బికమ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అయితే కనుక మనకి సో జరుగుతోందనమాట. అయితే ఈ దేశాలతో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా మన కంట్రీకి వస్తున్నారనుకోండి, అంటే సో బీట్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా వచ్చినా కూడా ఏం చేస్తున్నారు అని అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నారనమాట, అవునవును ఇండియా రియల్లీ పర్మనెంట్ మెంబరు అవ్వాలి, రియల్లీ ఇండియాకి మొత్తం అన్ని డిజైర్డ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఓకేనా, అసలు మా 5గురిలో కంటే ఇండియా ఉండాలి పర్మనెంట్ మెంబర్ కింద అని చెప్పి ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తున్నారు. ద సేమ్ వే రష్యా అదే మాట్లాడుతుంది, ఫ్రాన్స్ అదే మాట్లాడుతోంది, యూకే కూడా అదే మాట్లాడుతుంది, చైనా వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు అనమాట. అంటే మన కంట్రీకి విజిట్ చేసినప్పుడు లేకపోతే మనం వెళ్తున్నప్పుడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇండియాని మేము ప్రపోజ్ చేస్తాం, ఖచ్చితంగా ఇండియాని మేము ఈ పర్టికులర్ మెంబర్షిప్లో పర్మనెంట్ మెంబర్ అయితే కనుక ఇవ్వడానికి మా సాయశక్తిలో వీల్ డూ అవర్ బెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే యాక్చువల్ మీటింగ్, అంటే ఈ పర్మనెంట్ మెంబర్షిప్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇండియాని అడ్మిట్ చేయాలి ఓకేనా అని చెప్పి ఎప్పుడైతే యాక్చువల్ మీటింగ్ జరుగుతుందో అప్పుడు ఇవే కంట్రీస్ ఏం మాట్లాడుతున్నాయంటే, ఒకళ్ళు అంటారు ఇప్పుడు కరెక్ట్ టైం కాదనుకుంటాను నేను మెంబర్షిప్ని ఎక్స్పాండ్ చేయడానికి అని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు అంటారు ఇప్పుడు పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఒకళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా, మరి మిగతా వాళ్ళు కూడా డిజర్వింగే కదా అని చెప్పేసి అలా చూసుకుంటే ఎంతమందికని ఇచ్చుకుంటూ వెళ్తాము అని ఇంకొకళ్ళు అంటారు. సో ఇంకొకళ్ళు అంటారు ప్రస్తుతానికి మనం 5గురం ఉండడమే బెటర్ ఏమో అనేమో కొంతమంది అంటారు. అంటే ఇక్కడ మనకు వచ్చి చెప్పినటువంటి కబుర్లన్నీ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన కబుర్లే అనమాట. అక్కడికి వెళ్ళి యాక్చువల్ డెసిషన్ తీసుకోవాల్సిన టైంకి మాత్రమే ఏంటి అని అంటే ఎవ్వరూ కూడా లీడ్ తీసుకోకుండా ఈవెన్ టుడే ఇండియాకి పర్మనెంట్ మెంబర్గా అయితే పొజిషన్ అయితే లేదు. బట్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఎవ్రీ ఫారం, ప్రతి ఇంటర్నేషనల్ ప్లాట్ఫారంలో కూడా మనం ఏంటంటే గ్లోబల్ సౌత్ని రిప్రజెంట్ చేయడంలో కానివ్వండి, పీస్ కీపింగ్ ఆపరేషన్స్ చేయడం కానివ్వండి ఓకేనా, ఏదైనా థ్రెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ కానివ్వండి, ఏమైనా పెద్ద పెద్ద డిజాస్టర్స్ ఎర్త్క్వేక్స్ లాంటివి రావడం కానివ్వండి, ఇండియా ఈజ్ టేకింగ్ ద లీడ్ అండ్ వీఆర్ సెండింగ్ ద హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఓకేనా. ఈ హ్యుమానిటేరియన్ ఎయిడ్ పంపిస్తున్నాము, మన డిఫెన్స్ ఫోర్సెస్ని పంపిస్తున్నాము. వీఆర్ యాక్టివ్లీ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ ఇన్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫారమ్స్ అనమాట. దాట్స్ ద రీజన్ వీఆర్ డిమాండింగ్ ఇట్ ఓకేనా. సో అందుకని చెప్పి మనం ఏంటంటే మాకు ఊరికే ఇవ్వద్దు, సీయింగ్ ఆర్ క్యాపబిలిటీస్, సీయింగ్ ఆర్ స్టాండర్డ్స్ ఓకే, అండ్ వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ వీఆర్ టేకింగ్, సో వాటిని ఆధారం చేసుకుని మాకు మాకు పవర్ ఇవ్వండి అని చెప్పి ఇండియా అయితే కనుక డిమాండ్ చేస్తోందనమాట. సో ఓకేనా, అలా ఇండియాని సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ యూనియన్, ఎప్పుడైనా మనం ఆఫ్రికన్ యూనియన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, మేము మీతో పాటే ఉన్నాము, డెఫినెట్గా డిమాండ్ చేస్తాము, మీ
తరపున అని చెప్పేసి మిమ్మల్ని ఓటింగ్లో మేము బ్యాక్ చేస్తాము, ఓకేనా అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారనమాట. సో బట్ ఫ్రెండ్స్ లైక్ దీస్ కంట్రీస్ ఏంటి అని అంటే ఎవ్రీబడి లవ్స్ టు షేర్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, నాట్ పవర్ కదండి. ఎవ్రీబడి లవ్స్ టు షేర్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ బట్ నాట్ పవర్ కదా. సో రెస్పాన్సిబిలిటీ షేర్ చేయాలి అంటే డెఫినెట్గా అందరూ ముందు ఉంటారు, మీరే చేయాలి అని చెప్పి. పవర్ని షేర్ చేసేటప్పుడు మాత్రం ఏంటి అని అంటే కనుక అస్సలు ఇప్పుడు అంత అవసరం లేదేమో అనేటువంటి మాటలన్నీ వస్తాయన్నమాట, ఓకేనా. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇండియాస్ డిమాండ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ పర్మనెంట్ సీట్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకది, ఓకేనా. ఈ డస్ ఇండియా ఈజ్ రియల్లీ డిజర్వింగ్ ఏంటి, ఓకేనా అని చెప్పేసి మనకి ఏంటంటే ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇండియా ఇంకా పర్మనెంట్ మెంబర్ కాలేదు, ఓకేనా, బట్ స్టిల్ రైట్ నౌ వీఆర్ డిమాండింగ్ ఇట్. ఆ ఒక పాయింట్ మీరైతే ఇక్కడ తెలుసుకోవాలి, ఓకేనా. క్లియర్? ఎస్. సో దీస్ ఆర్ ద 5 countries, 5 permanent members అండ్ దీస్ ఆర్ ద 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళు ఎవరెవరు అని చెప్పేసి మనం తెలుసుకోండక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఇయర్ మారిపోతూ ఉంటారు, కొత్త మంది వస్తూ ఉంటారు అనమాట. 2 yearsకి ఒకసారి. సో ఓకేనా, 2 yearsకి ఒకసారి మారిపోతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఒక 5 members ఎలక్ట్ అవుతూ ఉంటారనమాట. ఆ రకంగా ఇప్పుడు ఈ 5 members-ని ఎవరెవరంటే 5 members-ని డెన్మార్క్, పాకిస్తాను, సొమాలియా, గ్రీసు అండ్ పనామా, వీళ్ళకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇప్పుడు వీళ్ళు 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కింద, అంతేకాని పర్మనెంట్ మెంబర్స్ కాదు ఫ్రెండ్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. Then question comes, India is not a member of United Nations Security Council. That is fine. Then what about non-permanent member? India ఒక్కసారైనా ఎలక్ట్ అయ్యిందా నాన్ పర్మనెంట్ మెంబర్ కింద అనేటువంటిది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మన క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటారు అంటే కనుక బికాస్ ఇండియాకి పర్మనెంట్ మెంబర్ ఇవ్వము అని చెప్పేసి అన్నాం కాబట్టి ఇండియా ఎప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్ కింద చేయలేదు అని చెప్పేసి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్. బికాస్ ఎందుకు అని అంటే ఫర్ ద 8 times వీ హ్యావ్ బీన్ ద మెంబర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ నాన్ పర్మనెంట్ మెంబర్ అనమాట. ఈవెన్ ఇది కూడా మనం కోట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో మేము 8 times నాన్ పర్మనెంట్ మెంబర్ కింద చేసాము. సో వీ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ పర్మనెంట్ మెంబర్. సో దట్ ఏంటంటే మనకి వీటో పవర్ అనేటువంటిది ఉంటుందన్నమాట పర్మనెంట్ మెంబర్ కింద. సో అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి చూసినట్లయితే చైనా ఈజ్ బేసికలీ ద కంట్రీ మెయిన్లీ బ్లాకింగ్ అస్ అనమాట, ఓకేనా. సో చైనా అంటారు ఇప్పుడు ఇండియాకి పర్మనెంట్ మెంబర్ ఇస్తే మరి అలా అయితే చైనా ఫ్రెండ్ ఎవరు? పాకిస్తాన్. మరి పాకిస్తాన్కి కూడా ఇవ్వాలైతే కనుక పాకిస్తాన్ని కూడా పర్మనెంట్ మెంబర్ చేయాలి అని చెప్పేసి చైనా ఏంటి అని అంటే వీటిని బ్యాక్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా పాకిస్తాన్కి ఇస్తే ఇంకొకరికి ఇస్తాం అంటే క్రియేటింగ్ అన్ ఒపీనియన్ ఆర్ టు అదర్ పీపుల్ ఇన్ సచ్ ఏ వే దట్ అమ్మో ఒకరికి ఇచ్చామంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అడుగుతారు అనేటువంటి ఒక ఒపీనియన్ని క్రియేట్ చేసి ఆ ఐడియాని అక్కడే చంపేసేలాగా చైనా చేస్తుందన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో 1950s ఆ టైంలో మనకి ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే అంతే ఈ 4 countries ఉండేవన్నమాట. అంతే తప్ప ఇంతకుముందు చైనా ఉండేదైతే కాదు, ఓకేనా. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ యునైటెడ్ నేషన్స్ మనకు ఆఫర్ పంపించింది, దే వెల్కమ్డ్ us. సో మీరు మా పర్టికులర్ పర్మనెంట్ మెంబర్ కింద ఉండటానికి మీకైతే కనుక అవకాశం ఇస్తున్నాము, యూ కెన్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అయితే కనుక అది చెప్పడం అయితే జరిగిందనమాట. సో దెన్ మనం ఏం చేసాము అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వీ టేకింగ్ దట్ ఆఫర్ వీ ఆర్ సెల్ఫ్ ప్రపోజ్డ్ ద నేమ్ ఆఫ్ చైనా నేమ్ని మనమే ప్రపోజ్ చేసామన్నమాట. దీనికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి పర్మనెంట్ నేమ్ కింద సో నేను డిజర్వింగే, ఓకే దట్ ఈస్ ఫైన్, బట్ నాకంటే కూడా నా ఫ్రెండ్ చైనా, ఓకేనా, ఇంకా డిజర్వింగ్ కాబట్టి దానికి పర్మనెంట్ మెంబర్ని ఇవ్వండి, ఓకేనా, పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి దానికి అని చెప్పేసి మనం రిటర్న్ అయితే కనుక రాయడం అయితే జరిగింది. అప్పుడేమైందంటే ఈ పర్మనెంట్ మెంబర్ మిగతా కంట్రీస్ లైక్ యూఎస్ఏ, రష్యా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సరే ఓకే ఇఫ్ మీరు నిజంగా అలా ఓకే అనుకుంటున్నారు అని అంటే దెన్ ఓకే వీ విల్ అడ్మిట్ చైనా అని చెప్పేసి చైనాని అడ్మిట్ చేసుకున్నారు. చైనా బికేమ్ ఏ 5th పర్మనెంట్ కంట్రీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ నౌ ఇట్ ఈస్ ద సేమ్ చైనా విచ్ ఇస్ బ్లాకింగ్ us.
సో మనం ఎవరినేమైతే ప్రపోజ్ చేసి అక్కడ ఇది చేసామో వాళ్ళే ఇప్పుడు మనల్ని ఏంటి అని అంటే బ్లాక్ చేస్తున్నారనమాట సెక్యూరిటీ కౌన్సిల్లోకి రానివ్వకుండానే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దెన్ ఏ క్వశ్చన్ కమ్స్, వై వీ ప్రపోజ్డ్ చైనాస్ నేమ్. సో చైనాస్ నేమ్ ఎందుకు మనం ప్రపోజ్ చేసాము అని అంటే అప్పుడు మనకు ఒక పర్సెప్షన్ ఉండేదన్నమాట అప్పట్లో 1950s 60sలో. ఎలా అంటే సో ఇప్పుడు చైనా ఈ రోజు కాకపోతే రేపైనా మనల్ని అటాక్ చేయొచ్చు, రేపైనా కూడా మన మీద వార్ ఏదో ఒకటి డిక్లేర్ చేయొచ్చు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఆలోచించాము అని అంటే దట్ వీ అజ్యూమ్డ్, యాక్చువల్లీ దట్ వాజ్ అర్ అజంప్షన్. సో ఓకే, ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్ మేబీ దట్ దే ఫెల్ట్ దట్ వాజ్ ద ట్రూ మూవ్ మేబీ. సో బట్ కానీ వాళ్ళు ఎలా ఆలోచించారంటే ఇప్పుడు నేను పర్మనెంట్ మెంబర్గా అయ్యే కన్నా కూడా చైనాని ప్రపోజ్ చేస్తే నేమో అప్పుడు చైనా ఏమనుకుంటుంది అని అంటే కనుక ఓకే నన్ను తనని కాదని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఇండియాని మనం ఎప్పుడూ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్గా చూడాలి, పాకిస్తాన్కి మనం ఇంకెటువంటి సపోర్టు చేయకూడదు, చైనా మీద అదే ఇండియా మీద మనం ఎటువంటి వారు డిక్లేర్ చేయకూడదు అని చెప్పి మనకేంటి అని అంటే కనుక సో ద సేమ్ అని చెప్పి ఏం చేశారు అని అంటే కనుక చైనా అలా అనుకుంటుంది అని చెప్పి మనం అలా అనుకున్నాం అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. చైనా అలా అనుకుంటుంది అని చెప్పి మనం అలా అయితే అనుకున్నామో. సో బట్ చైనా ఈజ్ ఎ వెరీ డేంజరస్ కంట్రీ. ఇట్ నెవర్ ఎవర్ థాట్ లైక్ దాట్ అండ్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ ట్రీటింగ్ అస్ యాజ్ అన్ ఎనిమీ అనమాట. ఓకేనా, ఈవెన్ టుడే ఇట్ ఈస్ ట్రీటింగ్ అస్ యాజ్ అన్ ఎనిమీ. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఆ పాయింట్ అయితే మీకు అర్థం కావాలన్నమాట ఇక్కడ. సో ఓకేనా, దిస్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ స్మాల్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియాస్ మెంబర్షిప్ విత్ రెస్పెక్ట్ టు ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఎస్, so India is therefore not a member. Yes, coming to the next important point, India for the 8th time has recently entered into the United Nations Security Council as a non-permanent member in 2021 and stayed on the council for around 2 years. మొన్న 2021లో మనం ఏంటంటే 8th టైం నాన్ పర్మనెంట్ మెంబర్ కింద అయితే కనుక ఇది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు మనకి, సో ఇండియా ఎన్నిసార్లు నాన్ పర్మనెంట్ మెంబర్ కింద చేసింది అనే స్టేట్మెంట్లో లైక్ దే విల్ బి గివింగ్ యూ India has served as a non-permanent member only twice లేకపోతే ఓన్లీ థ్రైస్ ఇలా ఇస్తూ ఉంటారు మనకి స్టేట్మెంట్స్. కంప్లీట్లీ రాంగ్ అండి. ఇట్ వాజ్ 8th టైం. 8 టైమ్స్ మనం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ కింద చేస్తాం, అంతేగాని పర్మనెంట్ మెంబర్ కింద కాదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దాట్. నాన్ పర్మనెంట్ మెంబర్ కింద మనం చేయడం అయితే జరిగిందనమాట. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. సో లైక్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ లైక్ కమింగ్ బ్యాక్ అగైన్ వీ హ్యావ్ 6 ఇంపార్టెంట్ ఆర్గాన్స్. దట్ ఈస్ ఫస్ట్ కమింగ్ బ్యాక్ ఇంకొంచెం ముందుకు వస్తే కనుక ముందు మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో 1914 to 1918 జరిగింది. అప్పుడు మనకి ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫార్మ్ అయింది. బట్ హవెవర్ ఇట్ గాట్ ఫెయిల్డ్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్ అండ్ ఇట్ రిజల్టెడ్ లేటర్ ఆన్ టు వన్ మోర్ వార్ కాల్డ్ యాజ్ 1939 to 1945 విచ్ ఇస్ ఎ సెకండ్ వరల్డ్ వార్. ఇట్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ సో కాల్డ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక 6 ఆర్గాన్స్ అయితే కనుక మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 6 ఆర్గాన్స్ వచ్చేసి లైక్ జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 6 ఆర్గాన్స్ ఓన్లీ 5 ఆర్గాన్స్ ఆర్ యాక్టివ్ నౌ అండి. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఈస్ నాట్ యాక్టివ్, బట్ హవెవర్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గాన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ యాక్టివ్ అంతే. ఓకే, టుమారో ఇఫ్ ద నీడ్ కమ్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ యాక్టివ్ అగైన్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ రోల్ అనమాట. సో దెన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడిగితే యునైటెడ్ నేషన్స్ చార్టర్ 1945 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. వాట్ వాజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాల్సినటువంటి ఇదనమాట. అంటే ఎనీ మిలిటరీ రిలేటెడ్ యాక్టివిటీస్ కానివ్వండి, యాక్షన్స్ కానివ్వండి, శాంక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యుఎన్ఎస్సి వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దాని మెంబర్స్ వచ్చేసి మనకి ఎంతమంది అని అంటే సో ఎలా అడుగుతూ ఉంటారంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఆల్సో ద మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అడుగుతూ ఉంటారు. అసలు పొరపాటును కూడా కాదండి. యునైటెడ్ నేషన్స్
సెక్యూరిటీ కౌన్సిల్లో ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఆ 15 మెంబర్స్లో కూడా మళ్ళీ దెర్ ఈజ్ ఏ కేటగరైజేషన్ లైక్ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్. పర్మనెంట్లో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే పర్మనెంట్ కంట్రీస్ ఉంటారు, 10 మెంబర్స్ వచ్చేసి నాన్ పర్మనెంట్ కంట్రీస్. ఈ 10 మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ కంట్రీస్ కదా, ఎవ్రీ ఇయర్ 5 చొప్పున కొత్త వాళ్ళు ఫామ్ అవుతూనే ఉంటారనమాట. ఓకేనా. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు అంటే USA, రష్యా, ఫ్రాన్స్, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ UK. ఒరిజినల్గా ఏ కంట్రీ లేదు పర్మనెంట్ మెంబర్గా అని అడుగుతారండి, చైనా అయితే లేదు, చైనా లేటర్ ఆన్ యాడెడ్ అనమాట. ఓకేనా. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ కిందలో ఎన్నిసార్లు సర్వ్ చేసింది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అంటే వీ హ్యావ్ డన్ 8 టైమ్స్ అండి. వీ హ్యావ్ డన్ 8 టైమ్స్ మనం ఏంటంటే UNSCలో మనం అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్మనెంట్ మెంబర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ UNSC మీటింగ్స్లో ఒకవేళ వెళ్ళి మనం కావాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయించండి. మనము అంటే డజంట్ మీన్ దట్ యూ అండ్ మీ, ఇట్ మీన్స్ దట్ ఇండియన్ గవర్నమెంట్. సో ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ గో అండ్ పార్టిసిపేట్, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీ కెనాట్ ఓట్. మనమైతే కనుక ఓట్ అయితే చేయలేం బికాస్ వీఆర్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్, రైట్, అలాగనమాట. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అప్ టిల్ హియర్. దెన్ that's it, that's the end of this article. Let's move on to the next another important article. 65.7% turnout, 79% turnout in the 2024 Lok Sabha elections. I hope everybody knows it. So okay, there is nothing, not an, it's an open this thing only. ఇది మనకి ఏంటి అని అంటే కనుక GS పేపర్ 2 ఫ్రెండ్స్. GS పేపర్ 2 మనకి ఏంటి అని అంటే కనుక పాలిటీ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ. సో దీని అండర్లోకి మనకి ఈ ఆర్టికల్ అయితే కనుక వస్తుందన్నమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా అయితే పబ్లిష్ చేసింది. ఎంత డేటా అంటే కనుక మొన్న జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్లో ఎంత ఓటర్ టర్నౌట్ వచ్చింది అని అంటే ఇట్ వాజ్ అరౌండ్ 65.79% ఇస్ ద ఓటర్ టర్నౌట్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తుంది. అదే 2019 ఎలక్షన్స్లో వచ్చేసి మనకి ఏంటి అని అంటే 67.4% ఇస్ ద ఓటర్ టర్నౌట్ అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇంకా దిస్ ఇస్ 65.79% ఇంకా ఫిక్స్డ్ కాదు, ఇంకా దట్స్ నాట్ ఎ ఫైనల్ ఫిగర్. సో స్టిల్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ఇంకా చేయలేదు అని చెప్పేసి మనకైతే కనుక ఇంకా చెప్తున్నారనమాట. వాటిని ఇంకా ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తోంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఎలా అంటే కనుక హయ్యెస్ట్ వాటర్ టర్నౌట్ ఎక్కడ జరిగింది, లోయెస్ట్ వాటర్ టర్నౌట్ ఎక్కడ జరిగింది, ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దట్ వాటర్ టర్నౌట్ ఫర్ 2024 వచ్చేసి 65.79%, వాటర్ టర్నౌట్ ఫర్ 2019 is 67.4%. హయ్యెస్ట్ వాటర్ టర్నౌట్ లక్షద్వీప్లో జరిగింది ఫ్రెండ్స్, 84% ఇస్ ద వాటర్ టర్నౌట్ అనమాట. లోయెస్ట్ వచ్చేసి బీహార్లో జరిగింది మనకి, ఇట్ వాస్ 56% ఇస్ ద వాటర్ టర్నౌట్. సో ఓకేనా, అంటే అంతమంది ఓట్ వేసారనమాట ఓటర్ టర్నౌట్ అంటే కనుక. నౌ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ ఇట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫ్రెండ్స్. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే డైరెక్ట్గా కాన్స్టిట్యూషనే క్రియేట్ చేసినటువంటి బాడీని మనము కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఇంపార్టెంట్ బాడీస్ చెప్పాలి అని అంటే కనుక యువర్ ఫేవరెట్ బాడీ దట్ ఈస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి మనకి. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, దోస్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఓన్లీ అనమాట. ఫైన్. దెన్ వన్స్ యూ ఆర్ జస్ట్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, సో దేర్ ఇస్ ఎ డైర్ నీడ్ లైక్ అండర్ విచ్ ఆర్టికల్స్. ఆర్టికల్ నెంబర్ 324 to 329 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Okay, so now there comes the difference between election commission of India and SEC ante kanaka state election commission, that is we call it as SEC. What is SEC అని చెప్పేసి, what is the difference between SEC and as well as ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేను ఒక డెఫినేషన్ చెప్తాను, జస్ట్ లెట్ మీ నో వెదర్ యూ అగ్రీ విత్ దట్ ఆర్ నాట్. మొన్న పార్లమెంట్కి ఎలక్షన్స్ జరిగినాయి, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కూడా మనకి ఏంటి అని అంటే ఎలక్షన్స్ అయితే జరిగినాయి. ఎలక్షన్ కమిషన్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, మనకి కంట్రీలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం కదా. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి
ఓకే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేను ఏమంటానంటే సెంట్రల్ లెవెల్ బాడీ కాబట్టి పార్లమెంట్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసిందని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది మరి స్టేట్ లెవెల్ బాడీ కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఓకే, ఈజ్ దట్ డెఫినేషన్ ట్రూ? ఈజ్ దట్ వ్యాలిడ్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి, స్టేట్స్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి చేసినటువంటి బాడీయే ఇది అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక దట్ లాజిక్ ఈజ్ రాంగ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఆ లాజిక్ అయితే తప్పు అనమాట. ఎందుకు తప్పు అని అంటే చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే పార్లమెంట్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కానివ్వండి, రెండిటికి కూడా మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే కండక్ట్ చేస్తుంది ఎలక్షన్స్ని. అంతే తప్ప సెంట్రల్ లెవెల్ కాబట్టి పార్లమెంట్కి ఏమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ లెవెల్కి ఏమో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అని అనుకోవడం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. అస్సలా కాదు, ఈ రెండిటికి కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరితో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కానివ్వండి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెలక్షన్స్, సో ఇవి కూడా మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే చూసుకుంటుంది. నౌ దెన్ కమ్స్ ఎ క్వశ్చన్, మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరిని ఇది చేస్తుంది, ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది? ఎవరికి చేస్తుంది అని అంటే కనుక పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్, అంటే ద లోకల్ లెవెల్ గవర్నమెంట్స్, ఇంకా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్కి పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్, పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్, పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి మనకి ఏంటి అని అంటే దిస్ ఇస్ పంచాయత్స్ ఇస్ ఎ లోకల్ లెవెల్ రూరల్ గవర్నమెంట్స్, మున్సిపాలిటీస్ ఇస్ అన్ అర్బన్ గవర్నమెంట్. ఓకేనా, 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా చేశారు కదా అవన్నమాట. సో దట్స్ వాట్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ రిటన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్స్ ద ఎలక్షన్స్ టు ద ఫాలోయింగ్, దట్ ఈస్ లోక్సభ followed by Rajya Sabha, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరికీ కూడా మనకి ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే చేస్తుంది. వేరాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ కండక్ట్ ఎలక్షన్స్ టు ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్. సో పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి మనకి ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషను సెంట్రల్ లెవెల్లో వచ్చేసి లోక్సభకి, రాజ్యసభకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, పార్లమెంట్కి, వీటన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే మనకి ఎలక్షన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తుందన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అప్ టిల్ హియర్. ఓకే, దెన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, నేషనల్ ఓటర్ డే అనమాట. మొన్న ప్రిలిమ్స్లో మీకు 2024 ప్రిలిమ్స్ మీరు తీసుకున్నట్లయితే కనుక దాంట్లో కాన్స్టిట్యూషన్ డే గురించి అడిగారు, అనమాట. దేర్ ఫోర్ మరి ఇన్ దట్ కాంటెక్స్ట్ దేర్ కెన్ బి ఏ పాసిబుల్ క్వశ్చన్ రిగార్డింగ్ ద నేషనల్ ఓటర్ డే. కాన్స్టిట్యూషన్ డే అడిగిన వాళ్ళు మరి నేషనల్ ఓటర్ డే కూడా అడిగే ఛాన్సెస్ అయితే కనుక ఉంటాయి కదండి. సో ఎందుకంటే దిస్ ఇస్ లైక్ ఎలక్షన్స్ మూడ్ ఇది కదా, ఇదంతా కూడా మనకి ఇయర్ అంతా కూడా ఎలక్షన్స్ ఇయర్ కదా. సో కాబట్టి ఏంటంటే ఓటర్ డే గురించి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ January 25th సెలబ్రేట్ చేస్తాం అనమాట మనము నేషనల్ ఓటర్ డే. ఈ యొక్క నేషనల్ ఓటర్ డే రోజున మనం ఏంటి మనకి డెమోక్రసీ గురించి కానివ్వండి, సో యువర్ ఓటింగ్ పవర్ని గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి మనం ఏంటంటే కనుక అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం పీపుల్లో. And at the same time, so we encourage more and more people to participate in the nation building or to participate in the government formation through their vote. ఓకేనా, అలాగే దెన్ బికాస్ సిన్స్ ద ఎలక్షన్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అకార్డింగ్, బికాస్ అయితే క్వశ్చన్ ఏంటంటే వై January 25th, why not some other date, like for example why not January 5th, why not February 5th, why only Jan 25th? Why? Because the Election Commission of India was established in accordance to the Constitution on 25th January 1950. 1950లో మనకి ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25 January మాత్రమే మనకి ఏంటంటే ఆ రోజునే మనకైతే ఎస్టాబ్లిష్ అయ్యింది. సో మరి ఆ ఇన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ని రికగ్నైజ్ చేసి సో ఆ పర్టికులర్ డేని మనం ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే సో ద నేషనల్ ఓటర్ డే కింద సెలబ్రేట్ చేస్తాము. బికాస్ ఆన్ దట్ డే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ కాన్స్టిట్యూటెడ్, సో ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకైతే కనుక తెలియాలన్నమాట. ఓకేనా, ఈ ఎలక్షన్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఈ ఆర్టికల్స్ నుంచి ఈ ఆర్టికల్ వరకు 324 to 329, 324 to 329 అనమాట. అయితే ఏమేంటి ఆర్టికల్స్ చూసుకుందాం. ఒక రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 324 ఫ్రెండ్స్. మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఇస్తున్నటువంటి ఆర్టికల్లే మెయిన్ ఏంటంటే అది 324 అనమాట. సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ని కంట్రోల్ చేసే విధానము, వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేసే విధానము. సో ఓవరాల్ రెగ్యులేటింగ్, కంట్రోలింగ్ అంతా కూడా మనకి ఆ పవర్ అంతా కూడా మనము టు బీ వెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్షన్ కమిషన్ అని సింపుల్గా అన్న లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్న రెండు ఒకటే అన్నమాట. ఓకేనా. సో లైక్ సుప్రీం కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బోత్ ఆర్ సేమ్ అలా. So 324, article number 324 has given enormous powers to the Election Commission of India to conduct the elections, to give the direction and control the elections అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంత పవర్స్ ఇచ్చేటువంటి పర్పస్ ఏంటి దీనికి? టు కండక్ట్ ద ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. మన కంట్రీలో ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి సో మనకి ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 324 హ్యాస్ గివెన్ వైడ్ పవర్స్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఓకే, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ, బట్ హౌఎవర్ ద ఎండ్ ఆబ్జెక్టివ్ షుడ్ బి ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ సో డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ అంటే డజంట్ మీన్ దట్ సో ఓకేనా యూ షుడ్ డూ ఎనీథింగ్, యూ కెన్ డూ ఎనీథింగ్ బట్ ప్రొవైడెడ్ యూ షుడ్ నాట్ వైలేట్ ద Constitution of India and Representation of People's Act 1951. సో ఈ పర్టికులర్ లాస్ని వైలేట్ చేసేలాగా నువ్వేం చేయకూడదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వైలేట్ అయిపోకూడదు అంటే నువ్వు చేసేటువంటి పనుల వల్ల. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 వైలేట్ అవ్వకూడదు. అలాగే ఈ రెండు యాక్ట్స్ వైలేట్ అవ్వకుండా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నీకు చాలా పవర్స్ ఉన్నాయి, నువ్వు ఏ పవర్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 324లో మనకి ఏంటంటే దీనికి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనం ఏంటంటే ఈ అంత ఎనార్మస్ పవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ is article 326. Election to the house of the people and to the legislative assemblies of the states, it is based on adult suffrage. We follow something called as universal adult suffrage kadandi, universal adult suffrage. Universal adult suffrage. Universal means it will be applicable to everybody. That means irrespective of their religion, their caste, దేర్ జెండర్, దేర్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవేవి మనం కన్సిడరేషన్లోకి తీసుకోమన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ యూనివర్సల్. సో ఓకేనా. అడల్ట్ సఫ్రేజ్ అంటే హూ ఎవర్ పాసెస్ ఏ పర్టికులర్ గివెన్ థ్రెషోల్డ్ ఆఫ్ ఏజ్, సో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు ఓట్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మనకి ఎర్లియర్ ఓట్ చేసేటువంటి పవర్ మనకి ఏంటి అని అంటే ఎర్లియర్ బ్రిటిషర్స్ టైంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ కొంతమందికి మాత్రమే పవర్ ఉండేదన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్, దే ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్ అండి. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ ప్రాపర్టీ లేని వాళ్ళు ఓట్ చేసేటువంటి రైట్ లేదనమాట. సో ఇలాగా కొంతమందికి మాత్రమే ఈ ఓటింగ్ రైట్ అనేటువంటిది ఉండేది. అప్పట్లో యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ లేదు. సో దాన్ని గుర్తించి మనం ఏంటంటే ఆ యొక్క లిమిటేషన్ని మనం ఓవర్కమ్ చేయాలి. మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా అలాగ కొంతమందికి మాత్రమే, కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఓట్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది సో చాలా బ్లండర్ అది. ఎవ్రీబడి షుడ్ బి గివెన్ ద రైట్ టు ఓట్, ఎవ్రీబడి ఇవ్వాలి అని చెప్పి మనం ఏంటంటే కనుక ఈ యొక్క యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఏంటంటే కనుక అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో విత్ దట్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, రేస్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్, ద ఓన్లీ థింగ్ ఈస్ వెదర్ దే పాస్డ్ దట్ పర్టికులర్ ఏజ్, థ్రెష్ హోల్డ్ ఏజ్ పాస్ అయ్యారా లేదా, అంతే, క్రాస్ అయ్యారా లేదా. సో దట్స్ ఇట్ అనమాట. అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఏమైంది అని అంటే ఎర్లియర్ థ్రెష్ హోల్డ్ ఏజ్ వచ్చేసి మనకి 21 years ఉండేది ఫ్రెండ్స్ మనకి. బట్ కానీ లేటర్ ఆన్ త్రూ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దట్ ఈజ్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఏంటంటే కనుక ఆ యొక్క 21 yearsని వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 18 years. సో దట్ మీన్స్ ఎనీ పర్సన్ irrespective of his religion, race, gender, place of birth, if he crosses 18 years of age, so then he will be eligible to vote అనమాట. ఓకేనా.
అలా అది ఆర్టికల్ నెంబర్ 326 అదే చెప్పాను. ఇక నోట్ పాయింట్ అని పెట్టాను చూడండి. ద 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 రెడ్యూస్డ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years ఆఫ్ ఏజ్. సో మొన్న ఒకసారి క్వశ్చన్ అడిగారు మనకి ప్రిలిమ్స్లో 61st అమెండ్మెంట్ కాలన్ అని పెట్టి వేరేదేదో మ్యాచింగ్ పేరు మ్యాచ్ చేయమని చెప్పారనమాట. ఇట్ యాక్చువల్లీ రెడ్యూస్డ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 years to 18 years ఆఫ్ ఏజ్ అన్న విషయం మనకైతే కనుక సో తెలియాలి. దట్ ఈస్ వాట్ ఈస్ these things. So therefore the no constitutional amendment, it is 61st constitutional amendment act friends 1988 anamata. Yes, done, right? Then that's it. So therefore మనం వేటి గురించి మాట్లాడుకున్నాము ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నాము అని అంటే కనుక ఓకే వాటర్ టర్నౌట్స్ గురించి మాట్లాడుకున్నాము. 2024 వాటర్ టర్నౌట్, 2019 వాటర్ టర్నౌట్, హయ్యెస్ట్ వాటర్ టర్నౌట్ ఎక్కడ జరిగింది, లోయెస్ట్ వాటర్ టర్నౌట్ ఎక్కడ అని మాట్లాడాం. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడాము. సో ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీయా కాన్స్టిట్యూషనల్ బాడీయా అనేటువంటి విషయం డిస్కస్ చేసాము. సో వీ ఫైనల్లీ కమ్ టు నో దట్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. దెన్ వీ జస్ట్ లుక్డ్ ఇన్ టు వాట్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ బాడీస్ అని చెప్పి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయని చూసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అపార్ట్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్. దెన్ ఇమీడియట్లీ వన్స్ ఎప్పుడైతే మనం ఏది ఫిక్స్ చేస్తాం కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఫిక్స్ చేస్తామో కాన్స్టిట్యూషన్లో ఎక్కడో దీని గురించి రాశారు. అయితే ఏ ఆర్టికల్స్ 324 to 329 ఫ్రెండ్స్. 324 to 329లో మనకి ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మెన్షన్ చేయబడింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ లోక్సభ, సెకండ్ వన్ ఈజ్ రాజ్యసభ, థర్డ్ వన్ ఈజ్ ద ప్రెసిడెంట్, ఫోర్త్ వన్ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో వీటన్నిటికీ కూడా మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. మరి ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవి ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్ అనమాట. అయితే వాళ్ళకి ఎలక్షన్స్ని అయితే కనుక కండక్ట్ చేస్తుంది మనకి ఇది. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. దెన్ వీ టాక్డ్ అబౌట్ నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఏ పర్టికులర్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వై సెలెక్టింగ్ January 25th అనేది చూసాం. దెన్ వీ టాక్డ్ అబౌట్ టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ ఇస్ ఆర్టికల్ 324 అండ్ ఆర్టికల్ 326. సో సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బి వెస్టెడ్ ఆన్ అన్ ఎలక్షన్ కమిషన్ ఈస్ 324. దెన్ కమ్స్ వాట్ ఈస్ 326. సో ఇట్ టాక్స్ అబౌట్ అడల్ట్ సఫ్రేజ్. Then we mentioned a note point that 61st Constitutional Amendment Act 1988 reduced the voting age from 21 years to 14 years of age anamata. So that is the other important thing that we need to be familiar from the exam point of view. Then let's go to the next article. So it is a very small snippet and manaki em jarigindi anante China protests the Prime Minister's comment on closer ties with Taiwan. ఇది మనం ఏంటంటే మల్టిపుల్ క్లాసెస్లో చెప్తూనే వస్తున్నాం దీని గురించి. సో జిఎస్ పేపర్ 2 ఫ్రెండ్స్ మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో మనకైతే కనుక ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. తైవాన్ ఇష్యూ మీద మనం ఆల్రెడీ డౌన్ ద లైన్ మనకి ఏంటంటే ఇంతకుముందు వీడియోస్లో మనం ఏంటంటే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ తైవాన్ ఇష్యూ గురించి అయితే కనుక మనం చూడడం అయితే ఆల్రెడీ జరిగింది. సో జస్ట్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ దోస్ పర్టికులర్ వీడియోస్. So that will help you to understand the problem with respect to Taiwan and as well as China. సింపుల్గా ఒక పాయింట్లో చెప్పాలి అని అంటే కనుక సో చైనాకి మనకి ఏంటంటే లైక్ సౌత్ ఈస్ట్ ఆర్ ఈస్టర్న్ సైడ్లో మనకి తైవాన్ అనేటువంటి దేశం అయితే ఉంటుంది. సో ఈ తైవాన్ అనేటువంటిది ఏంటి అని అంటే చైనా ఏమంటుందంటే తైవాన్ ఏమి సెపరేట్ కంట్రీ కాదు. సో తైవాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద చైనా ఓన్లీ. వన్ చైనా ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతున్నాము. ఓకేనా. సో తైవాన్ అనేటువంటిది చైనాలో అంతర్భాగమే అంతే తప్ప తైవాన్ అనేటువంటిది వేరే సెపరేట్ దేశం కాదు, అది యునైటెడ్ నేషన్స్ మెంబరే కాదు అసలు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే తైవాన్ని ఇది చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఎవరైనా తైవాన్తో ఒకేసి సెపరేట్ కంట్రీగా ఇండిపెండెంట్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకున్నా లేదా తైవాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా చూసినా సో చైనా జనరల్గా వాళ్ళ మీద ఏంటి అని అంటే కనుక ఇలా బుస కొడుతూ ఉంటుందన్నమాట పావులాగా. ఓకే.
సో ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? తాయివాన్ అనేటువంటిది సెపరేట్ దేశం కాదు అని చెప్పాం కదా, తాయివాన్ అనేటువంటిది మాలో పార్టే, దట్ ఈస్ వన్ చైనా ఓన్లీ అని చెప్పి అయితే కనుక మనకి సో తాయివాన్ గురించి చైనా ఎప్పుడు అది చేస్తూ ఉంటుంది. అయితే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వీ హ్యావ్ నరేంద్ర మోడీజీ హ్యాస్ రీసెంట్లీ మేడ్ ఏ కమెంట్, కానీ ఒక కమెంట్ అయితే కనుక చేయడం అయితే జరిగింది. ఆ కమెంట్ మీద సో చైనా రియాక్ట్ అవుతుందన్నమాట. కమెంట్ ఏంటి అని అంటే కనుక చూడండి. సో ఓకే, so China on Thursday protested our Prime Minister Narendra Modi's comment on that he looked forward to having a closer ties with Taiwan and insisted that New Delhi should okay so మనకి ఏం చెప్తున్నారంట, రీసెంట్లీ ట్వీట్ ఏం పెట్టారంట, ఓకేనా, హీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్, నేను ఎదురు చూస్తున్నాను, లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఏ క్లోజర్ టైస్ విత్ తాయివాన్. సో ఓకేనా, ఇంకా తాయివాన్ తోటి ఇంకా క్లోజ్ రిలేషన్స్ ఇది చేయడానికి, సో ఓకేనా, మన ఇద్దరి ఒక బైలాటరల్ రిలేషన్షిప్ని ఇంకా పెంచుకోవడానికి నేను చూస్తున్నాను, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ కెప్ట్ ఏ ట్వీట్. దెన్ దానికి రెస్పాండ్ అయ్యి చైనా ఏమంటుంది అని అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ there is no such, okay, China views Taiwan as a rebel province that must be reunited again with the mainland. Taiwan అనేటువంటిది బేసికలీ ఒక రెబల్ ప్రావిన్స్ కంట్రీ అంతే, అదేమో ఒక ఇండిపెండెంట్ నేషన్ ఏం కాదు, అది రేపటి రోజున మళ్ళీ ఖచ్చితంగా చైనా తోటి రీయూనిఫై అవ్వాలి అంతే తప్ప తాయివాన్ సెపరేటు, మేము సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటాము, సో ఓకేనా, మేము ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసేసుకున్నాం ఎప్పుడో, అసలు మాదే చైనా అంటే అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడతానంటే నాకు ఇష్టం లేదు అసలు అని చెప్పి, సో చైనా ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్గా కూడా ఏంటి అంటే ప్రెషర్ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ ఏంటి అని అంటే ఇప్పుడు చైనాతో కానివ్వండి లేకపోతే తాయివాన్తో కానివ్వండి ఎవరైనా ఇది చేయాలి అన్నా కూడా వీళ్ళు ఏంటంటే చైనాతో ఏదైనా ట్రేడ్ చేయాలనుకోండి ఎవరైనా కంపెనీస్, వాళ్ళు ఏంటంటే అవును తాయివాన్ నీలో పార్టే, సెపరేట్ కంట్రీ కాదు అని చెప్పి అగ్రిమెంట్లో సైన్ చేయాలన్నమాట. సో అలా చేస్తేనే వాళ్ళతోటి ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తూ ఉంటుంది చైనా. సో ఓకేనా, అదే చెప్తున్నారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తాయివాన్ రీజియన్. తాయివాన్ రీజియన్కి ప్రెసిడెంట్ అన్నవాడు అసలు ఎవరు లేరు ఇలాగా, అసలు హీఈస్ నాట్ రికగ్నైజ్డ్ ప్రెసిడెంట్. అసలు మా దృష్టిలో ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారనమాట, మా దృష్టిలో అసలు తాయివాన్ యొక్క ప్రెసిడెంట్ ఏంటి, అదంతా కూడా మా రీజియన్ కదా, అదంతా కూడా మా టెరిటరీ కదా, అదంతా కూడాను వాళ్ళు రెబల్ ప్రావిన్సెస్ యాక్చువల్లీ అదంతా కూడానే. రేపటి రోజున వాళ్ళు మళ్ళీ మనతో యునైట్ అయిపోవాలి, అంతేగాని వాళ్ళు ప్రెసిడెంటు, వాళ్ళు సెపరేట్ డెమోక్రసీ లేకపోతే మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం, రన్ చేసుకుంటాం, మేము ఇండిపెండెంట్ నేషను, మిగతా కంట్రీస్తో ఇండిపెండెంట్గా మేము బైలాటరల్ రిలేషన్స్ అవి మెయింటైన్ చేస్తాము అని అంటే అలా ఎలా కుదురుతుంది? ఇలా ఎవరైనా తాయివాన్తో ఇలా రిలేషన్ ఇది చేయడానికి ట్రై చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళ మీద చైనా ఇలా ప్రొటెస్టులు చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, మొన్నటికి మొన్న ఏమైంది అని అంటే తాయివాన్ చుట్టూరు ఏంటి అని అంటే చైనా యొక్క మిలిటరీని, తన యొక్క ఆ మస్కులర్ మిలిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి కదిలించారనమాట తాయివాన్ చుట్టూరు కూడాని. సో ఓకేనా, అంటే ఒక డ్రిల్ లాగా చేశారు తాయివాన్ చుట్టూరు కూడాని. అంటే రేపటి రోజున తాయివాన్ని ఆక్యుపై చేసేసుకోవాలి అనేటువంటి పవర్ క్యాపబిలిటీ నిజంగా మనకు ఉందా లేదా అని చెప్పి చైనా అంటే ఏంటంటే భయపెట్టడం అనమాట యాక్చువల్లీ. సో ఇదిగో తాయివాన్ నా మిలిటరీ చూసావు కదా ఎలా ఉందో, సో ఇన్ కేస్ నువ్వేంటి అని అంటే కనుక తోక చాడిస్తే కనుక, లేకపోతే నేను ఇండిపెండెంట్ నేషను, చైనాలో నేను పార్ట్ కాదు అని అంటే కనుక నేను ఊరుకునేది అయితే లేదు. చూసావు కదా నా మిలిటరీ మైట్ ఎంత ఉందో, వీటితో నేను ఇమీడియట్గా నేను ఆక్యుపై చేసేసుకుంటాను. అంతదాకా తెచ్చుకోకుండా నువ్వే అవును నేను కూడా చైనాలో పార్టే అని నువ్వే ఇది చెయ్యి, వాలంటరీగానే చెప్పు అని చెప్పి వీళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారనమాట. చూడండి ఇదంతా కూడా ఏంటి, చైనా ఒకటే ఫాలో అవుతుంది, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ చైనా ప్రిన్సిపల్. ఇదంతా కూడా చైనానే. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇక్కడ ఉందనుకోండి, ఇలాగా ఇక్కడ మనకి ఏంటి అంటే తాయివాన్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో చైనా ఏమంటుంది ఇప్పుడు, చైనా అంటే ఇది ఒకటే చైనా కాదు, ఇదిగో ఇదంతా చైనా, వీళ్ళంతా కూడా మా పార్ట్లోనే. కానీ వీళ్ళు ఏంటి అని అంటే రెబల్గా ఈ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు బయటికి, అంతేగాని దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఏ సెపరేట్ కంట్రీ. సో ఓకే, వాళ్ళేమీ సెపరేట్ కంట్రీ కాదు, ఇదంతా కూడా మాదే అని చెప్పి సో చైనా అయితే చెప్తుందన్నమాట. అదే చూడండి, ఆన్ ద
One China principle. India has made serious political commitments and is supposed to recognize, be alarmed about, and resist the Taiwan authorities political and refrain from doing things that violate the One China principle. Very, 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 very important. Okay, na? One China, two systems. Okay, one country two systems అని చెప్పేసి, సో that is why this is comment is all about. China is protesting against whom? Against the prime minister's comment on what? On closer ties with Taiwan. So this is that important article that you need to talk about. సో చూసాం మనము. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం చూసాం మనం ఏంటి అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ గురించి పరిస్థితి ఏంటో చూసాం మనం. అంతకుముందు ఏం చూసాము? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొత్తగా వచ్చినటువంటి 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ పరిస్థితి ఏమిటో కూడా మనం ఏంటి కనుక చూడడం అయితే జరిగిందనమాట. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. కెన్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్, ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ 50% మాత్రమే మనకి ఏంటంటే మనం హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తున్నాం అనమాట. ద రెస్ట్ అదర్ 50% ఆర్టికల్స్ మనకి ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటిలన్నిటి నుంచి కూడా వస్తూ ఉంటాయి. అయితే వీటిల్ని కవరేజ్ చేయడానికి మనం ఏంటంటే ఒక న్యూ పెయిడ్ ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేసాం ఫ్రెండ్స్. దట్ ఈజ్ వాట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనమాట. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ దిస్ ఇనిషియేటివ్. అయితే ఇవి ఏంటంటే కనుక మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలామంది అయితే అటెండ్ అవుతున్నారు. యూ కెన్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. సో ఓకే, ఇఫ్ యూ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, సో ఓకేనా, ఇఫ్ యూ లవ్ అవర్ క్లాసెస్ దెన్ యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్ అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే దీంట్లో ఓన్లీ క్లాసెస్ చెప్పడం కాకుండా మనం పీడిఎఫ్స్ని కూడా మనం ఏంటి అని అంటే గ్రూప్స్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. డైలీ పీడిఎఫ్, వీక్లీ పీడిఎఫ్ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ అయితే కనుక ఇస్తాము. నెక్స్ట్ చదువుకుంటే వెళ్ళిపోతే కాదు కదా, క్విజెస్ కూడా ఆన్సర్ చేయాలి కదా. అందుకని వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం కండక్ట్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్లీ కంపైలేషన్. సో అంటే బిట్స్ అండ్ పీసెస్గా ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా మనము కాంప్రిహెన్సివ్గా కంపైల్ చేసేసి వి విల్ బి గివింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇయర్ అండ్ కంపైలేషన్ కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే 2025 ప్రిలిమ్స్ ముందు వీ హ్యావ్ ఎ రివిజన్ సిరీస్ యాజ్ వెల్ కూడా మీకు ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ 2025, ఇట్స్ ఎ 2026 or 2027 ఫర్ దట్ మ్యాటర్. ఇట్స్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట మనకిది. ఓకేనా? అంటే తప్ప 6 months లేకపోతే 1 year కాదు. అయితే మనం దీనికి ఛార్జ్ చేస్తున్న ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్ మనకి. బట్ యాజ్ ఎ ఇనాగరల్ ఆఫర్ ఆఫ్ 40% మనం ఏంటి అని అంటే కనుక 6,000 రూపీస్కే మనం అయితే కనుక ఆఫర్ చేస్తున్నాం అనమాట దీన్ని. సో అట్ ద రేట్ ఆఫ్ 2, ఈవెన్ ఈ 6,000 కూడా మేము ఒక్కసారిగా పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి మనకి ఏంటంటే 2,000 రూపీస్ పర్ మంత్ మీరు పే చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మనం అయితే కల్పించడం అయితే జరిగింది. సో ఓకేనా? ఇక్కడ చూస్తే మీరు మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పిక్ చేసుకుని దాన్ని 360 degrees మనం చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టిక్యులర్ నెంబర్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. ఓకేనా అండి? ఈ ఇనిషియేటివ్ మీకు డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఎస్, నేను డెఫినెట్గా జాయిన్ అవుతాను అని అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ అండ్ యూ కెన్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్. సో ఓకేనా? దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ initiative that recently we have launched. And the most important, other important మీకు ఏంటి అని అంటే let me show you like how the way మీకు ఈ యొక్క క్లాసెస్లో మీకు ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. లైక్ ఇది మీరు చూసినట్లయితే కనుక చూడండి, దిస్ ఈజ్ ద ఎస్టర్డేస్, దట్ ఈస్ ద June 6th అనమాట. ఎస్టర్డేస్ యొక్క డైలీ లైవ్ క్లాస్ యొక్క నోట్స్ అయితే కనుక మనం చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అని అంటే NHRC రికమెండ్స్ ఆల్ స్టేట్స్ టు హ్యావ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ నోడల్ ఆఫీసర్ అని చెప్పేసి మనం ఏంటి అంటే ఈ ఆర్టికల్ని పిక్ చేసుకోవడం అయితే జరిగింది. సో దీంట్లో మనం ఏంటంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ గురించి, వీటన్నిటి గురించి ఏంటి, దాని గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనము నిన్నటి క్లాస్లో డిస్కస్ అయితే చేసాము. సో ఓకేనా? సో మీరు కంటిన్యూ అవుతున్నటువంటి ఆల్రెడీ జాయిన్ అయినటువంటి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని సో మీరు కాంటాక్ట్ అయ్యి యూ కెన్ టేక్ ద ఫీడ్బ్యాక్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఇఫ్ యూ రియల్లీ లవ్ ద ఇనిషియేటివ్. సో దట్ విల్ హెల్ప్ అదర్స్ యాజ్ వెల్ సో టు టేక్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకేనా? అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ గురించి ఇవాళ మనం ఏంటి అని అంటే కనుక ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? లెట్ us come back again to our original thing. Yes, let's go to the next important article. India must spend up to $385 billion for the renewable energy goal. Okay. Yes.
సో ఇది దేని గురించి అంటే కనుక దిస్ ఈజ్ అగైన్ అసోసియేటెడ్ విత్ ద GS paper 3 environment and as well as climate change based important topic ఇది మనకి. సో ఇది ఏంటి అని అంటే జస్ట్ సింప్లీ ఇట్స్ అన్ ఎస్టిమేట్ అనమాట. మనకి ఎస్టిమేట్ ఏంటి అని అంటే ఇండియా హ్యావ్ టు స్పెండ్ అబౌట్ $385 billion ఫర్ RE గోల్. అంటే ఏంటి అని అంటే ఫ్రెండ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, ఓకేనా. సన్ రేడియేషన్స్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక సో దీన్ని జనరేట్ చేసినట్లయితే దట్ ఈస్ వాట్ ఈస్ సోలార్ ఎనర్జీ నుంచి. అలాగే వీ హ్యావ్ విండ్ ఎనర్జీ ఆర్ టైడల్ ఎనర్జీ, ఓకేనా. అలా కాకుండా పొల్యూటింగ్ ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్, ఇవన్నీ కూడా మనకి పొల్యూటింగ్ కదా. సో ఓకేనా, రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ అయితే ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ అవర్ సంథింగ్ కాల్డ్ యాజ్ INDC అంటారనమాట. సంథింగ్ కాల్డ్ యాజ్ INDC అంటే కనుక ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇవి మొన్న ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పుడు వచ్చాయి అని అంటే 2015లో క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అయితే జరిగింది. దాని పేరు వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్. సో అప్పుడు మనం ఏంటంటే మన యొక్క INDCస్ని అయితే కనుక సబ్మిట్ చేసాము, ఓకేనా. అంటే మన టార్గెట్స్ ఏంటి, ఏమేమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం మనం అని చెప్పనమాట. మొన్న 2022లో మళ్ళీ మన యొక్క INDCస్ని అప్డేటెడ్ది INDCs అనమాట అప్డేట్ చేయడం కూడా అయితే కనుక జరిగిందనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్లో ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ మీరు ఈ పాయింట్స్ చూసినట్లయితే చూడండి. సో ఇప్పుడు ఇండియా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మరి ఎంత ఎనర్జీ జనరేట్ చేయాలి? మనం ఏమంటే కనుక 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని బై 2030 మనం అయితే కనుక జనరేట్ చేస్తాము, ఓకేనా. రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఏంటంటే జనరేట్ చేస్తాము అని చెప్పేసి మనం అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకైతే ఇది చెప్తున్నారనమాట. ఇండియా విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ $385 billion ఇన్ ఆర్డర్ టు మీట్ ఇట్స్ టార్గెట్ ఆఫ్ 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. బట్ ద కోల్ విల్ రిమైన్ ఎ కీ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఫర్ ద నెక్స్ట్ డికేడ్. సో మూడీస్ రేటింగ్ హ్యాస్ సెడ్. సో ద మూడీస్ రేటింగ్స్ హ్యాస్ రీసెంట్లీ ప్రొజెక్టింగ్ దట్ ఎంత ఎస్టిమేట్స్ కావాలి మనకి, ఎంత ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి మనకి ఈ యొక్క 500 gigawatts ఆఫ్ మనం సోలార్ పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా జనరేట్ చేయాలి అని అంటే కనుక అనేటువంటి పాయింట్స్ గురించి అయితే కనుక మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇండియా విచ్ ఇస్ ఏ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్. సో GHGs అని ఉంటాయండి. GHGs అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మీథేన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. సో ఓకేనా, said it aims to ramp up the non-fossil fuel capacity set by 50 gigawatts each year to help meet the 500 gigawatts target. It missed its target of 175 gigawatts by 2022. Earlier మనం ఏంటి అంటే 175 gigawatts by 2022 అచీవ్ చేస్తాము అని చెప్పేసి అయితే కనుక చెప్పామండి ఎప్పుడు ద ఫస్ట్ INDCస్లో. బట్ హౌఎవర్ వి ఫెయిల్ టు డూ ఇట్, ఓకే. ఈ మిస్డ్ టార్గెట్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో బట్ హౌఎవర్ ఎస్టిమేట్స్ మేక్ ఎన్ యాన్యువల్స్ ఫర్ దట్ ఇండియా విల్ హ్యావ్ టు స్పెండ్ అబౌట్ $190 billion to $215 billion ఆన్ కెపాసిటీ ఆన్ నెక్స్ట్ దీస్ థింగ్స్. ఫైన్, ఎస్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. సో ఓకేనా, ఇది మీరు ఏంటి అని అంటే యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఇన్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆన్సర్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఎంత ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి అనుకున్నప్పుడు సో ఓకేనా ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. అరౌండ్ లైక్ ఆర్ కంట్రీ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అబౌట్ $385 billion in order to generate the 500 gigawatts of renewable energy by the year 2030. సో ఇంత ఇన్వెస్ట్ చేయాలి మనము, దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ అవర్ టార్గెట్స్. సో అని చెప్పేసి మనం ఏంటంటే కనుక యూ కెన్ రైట్ వన్ అడిషనల్ పాయింట్ అనమాట. మనం ఈ ఆర్టికల్ మనకి అది అలా హెల్ప్ చేస్తుంది, ఓకేనా. లెట్ us go to the next important article. India Norway cooperation to witness the manifold increase.
సో ఓకేనా, అంటే మ్యానిఫోల్డ్ అంటే మల్టిపుల్ ఫోల్డ్ మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నార్వే కోఆపరేషన్ అయితే కనుక ఇంక్రీజ్ అవుతుంది. టు విట్నెస్ ద మ్యానిఫోల్డ్ ఇంక్రీజ్ ఇట్స్ అబౌట్ టు కమ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో మన యొక్క మే ఎలిన్ స్టెనర్ అయితే కనుక చెప్తున్నారనమాట. సో అయితే దీని గురించి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ EFTA అని చెప్పేసి ఉందండి మనకి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి అయితే ఒక పర్టికులర్ బ్లాక్ అయితే ఉంది. ఆ బ్లాక్లో 4 కంట్రీస్ అయితే ఉన్నారు. రీసెంట్గా మనం ఏంటంటే ఇండియా ఈ యొక్క EFTAతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకున్నాం అనమాట. ఈ EFTAలోనే మన యొక్క నార్వే కూడా ఒక మెంబర్. సో దాని వలన మనకి ఏంటంటే కనుక ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. చూడండి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏంటి అసలు EFTA అనేటువంటిది, ఎప్పుడు ఫార్మ్ అయింది, మరి ఇలాంటి విషయాలు మనకి ఆబ్వియస్గా తెలియాలి కదా మనకి. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఓకేనా, విచ్ ఈస్ సెట్ అవుట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ అంటే ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్ లేకుండా, పర్టికులర్లీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కానివ్వండి, ఇంపోర్ట్ డ్యూటీస్ ఇలాంటివి ఏమీ లేకుండా ఫ్రీ ట్రేడ్ అనమాట. సో ఓకేనా, ఎటువంటి ఎక్స్ట్రా బ్యారియర్స్ ఏవి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ట్రేడ్ అనేటువంటిది చాలా ఫ్రీగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద 4 మెంబర్ స్టేట్స్. సో ఈ యొక్క యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో మనకి టోటల్ ఓన్లీ 4 కంట్రీస్ మాత్రమే ఉంటారండి. ఎవరెవరు అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఐస్లాండ్, సెకండ్ వన్ ఈజ్ లిచెన్స్టైన్, థర్డ్ వన్ ఈజ్ నార్వే, ఫోర్త్ వన్ ఈజ్ స్విట్జర్లాండ్. ఈ 4 కంట్రీస్ మాత్రమే మనకి EFTA ఉంటాయి. ఇప్పుడు ఈ 4 అందుకనే కదా ఇందులో మన మెంబర్ నార్వే కదా. ఈ EFTA అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నారనమాట. బికాస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్, సో నౌ ద ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నార్వే సో ఈజ్ అబౌట్ టు డెఫినెట్లీ విట్నెస్ ఏ మ్యాసివ్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట మనకి. ఓకేనా, ఈ యొక్క EFTA ఎప్పుడు సైన్ అయింది అని అంటే స్టాక్ హోమ్లో మనకి 1960లో సైన్ అయింది ఫ్రెండ్స్, మనకి క్రియేట్ అయింది. అయితే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ EFTA ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారని చెప్పాను కదా. దట్ అగ్రిమెంట్ నేమ్ ఈజ్ దిస్ థింగ్స్, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. వీ కాల్ ఇట్ యాజ్ టెఫా, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది ఇట్స్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. మనం ఈ యొక్క EFTA మెంబర్స్ తోటి ఇప్పుడు ఏమవుతుంది, ఇండియాకిని ఈ యొక్క EFTA కంట్రీస్కిని, ఇండియాకిని ఈ యొక్క EFTA కంట్రీస్కిని ఫ్రీ ట్రేడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ పర్టికులర్ అగ్రిమెంట్ వల్ల. ఈ యొక్క అగ్రిమెంట్ పేరేంటి, ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇదే అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. మనం ఇది ఎవరితో సైన్ చేసుకున్నాము అని అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, యూరోపియన్ యూనియన్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, EFTA, ఓకేనా, ఇండియా సమ్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తారనమాట. సో ద ఆన్సర్ ఈస్ EFTA. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ EFTA మధ్య ఈ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. సో ఓకేనా, ఇది మీరు మెయిన్స్లో కూడా మనం అయితే కనుక కోట్ చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ పాయింట్ని. అయితే బైలేటరల్ ట్రేడ్ అనేటువంటిది ఎంత ఉంది రెండు దేశాలు ఈ యొక్క ఈ బ్లాక్కిని ఇండియాకి మధ్య అరౌండ్ $18.65 బిలియన్ ఈజ్ బేసికల్లీ ద బైలాటరల్ ట్రేడ్ అనమాట. ఈ రెండింటి దేశాల మధ్య గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క రవాణా జరుగుతోంది. అయితే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4 కంట్రీస్ ఆఫ్ EFTA మనకి ఒక 4-5 కంట్రీల పేర్లు ఇచ్చేసి వీటిల్లో EFTA మెంబర్స్ ఎవరెవరు అని కూడా అడిగే ఛాన్సెస్ అయితే లేకపోలేదండి. ఎందుకంటే ఇండియా EFTA అగ్రిమెంట్ అయితే మనం సైన్ చేసాం కాబట్టి. ఈ 4టిల్లో మనకి మెయిన్లీ స్విట్జర్లాండ్ అనమాట. స్విట్జర్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా, ఫాలోడ్ బై నార్వే. సెకండ్ పొజిషన్లో మనకి ఏంటి అని అంటే కనుక నార్వే ఉందన్నమాట. ఇండియా హ్యాడ్ ఏ ట్రేడ్ డెఫిసిట్ విత్ స్విట్జర్లాండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద గోల్డ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద స్విట్జర్లాండ్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద గోల్డ్ ఇంపోర్ట్ మనం ఏంటంటే స్విట్జర్లాండ్ నుంచి గోల్డ్ అయితే కనుక ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. మరి ఎప్పుడైతే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయో ఆబ్వియస్లీ డెఫిసిట్ అయితే ఉంటుంది. దాట్స్ ద రీజన్ మనం ఏంటంటే స్విట్జర్లాండ్ తోటి మనకి ట్రేడ్ డెఫిసిట్ అయితే కనుక ఉందన్నమాట. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు నో. ఎస్, క్లియర్? కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? Yes, the first fatal human case of H5N2 bird flu identified. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక GS పేపర్ హెల్త్ అసోసియేటెడ్ విషయాలకు మనకైతే కనుక వస్తుందండి. మనకి ఇది టాపిక్ అయితే కనుక సో హెల్త్ గురించి అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక సిలబస్లోకి అయితే వస్తుంది. దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఈస్ దిస్ H5N2? రీసెంట్గా మెక్సికోలో ఈ యొక్క H5N2 వైరస్ వల్ల ఒక పర్టికులర్ మ్యాన్ చనిపోయారన్నమాట మనకి. ఓకేనా, సో ఒక పర్టికులర్ మ్యాన్ అయితే కనుక చనిపోయారు. ఈ H5N2 అనేటువంటిది సో జనరల్లీ దిస్ వైరస్ ఏంటి అని అంటే ఎక్కువ బర్డ్స్ని
పౌల్ట్రీ ఫార్మ్స్ని, వీళ్ళనైతే ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తుంది. బట్ హ్యూమన్స్ ఇన్ఫెక్ట్ అనేటువంటిది వెరీ రేర్ అనమాట, వెరీ 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 రేర్. బట్ కానీ ఏమైంది, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈ యొక్క H5N2 వల్ల ద ఫస్ట్ ఫ్యాటల్ హ్యూమన్ కేస్ ఆఫ్ H5N2 బర్డ్ ఐడెంటిఫైడ్. సో మరి ఎప్పుడైతే ఒక్క మనిషి ఎప్పుడైతే రీసెంట్గా ఎఫెక్ట్ అయ్యి ఈ H5N2 వల్ల చనిపోయారో, ఇది చాలా మిస్టీరియస్ కేస్ కింద మారిపోయిందనమాట ఇప్పుడు. ఎందుకని, జనరల్గా ఇది బర్డ్స్కి పౌల్ట్రీస్కి వచ్చేటువంటి డిసీజు. అలాని ఈ మ్యాన్ ఎవరైతే మెక్సికోలో తను చనిపోయారో, తినేమి ఇక్కడ ఈ బర్డ్ ఫార్మ్స్లోని లేకపోతేనేమో బర్డ్స్ వీటి దగ్గరని లేకపోతేనేమో పౌల్ట్రీ దగ్గర లేరు కదా. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఉండుంటే ఈ వీటి దగ్గర నుంచి పాస్ ఆన్ అయ్యింది అని అనుకోవడానికి. సో తినేమి ఎటువంటి ఇది కూడా అక్కడేం వర్క్ చేయలేదు, అక్కడేమీ లేదు. మరి ఎలాగ మనకి ఈ హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయ్యింది అని చెప్పేసి అయితే కనుక ఈ పర్టికులర్ కేసు అయితే కనుక నడుస్తోంది. సో దీని గురించి అయితే కనుక ఫర్దర్ స్టడీ క్యారీ అవుట్ చేస్తున్నారనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే వాట్ ఈస్ H5N2, వాట్ ఈస్ దిస్ బర్డ్ ఫ్లూ అండ్ ఏవియన్ ఫ్లూ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. బర్డ్ ఫ్లూ ఆర్ ఏవియన్ ఫ్లూ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ వైరల్ డిసీజ్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్టీరియల్లా లేకపోతే వైరల్లా లేకపోతే ప్రోటోజోవానా లేకపోతే హెల్మింతిస్తా దేనివల్ల కాజ్ అయింది అని అంటే అడుగుతూ ఉంటారు. ఇట్స్ అ వైరల్ డిసీజ్ కాజ్డ్ బై ద ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అనమాట. ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ వల్ల మనకి ఏంటంటే కనుక ఇది కాజ్ అయింది. ఇట్ మెయిన్లీ స్ప్రెడ్స్ అమాంగ్ ద పౌల్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ బర్డ్స్ మధ్య స్ప్రెడ్ అవుతుంది ఇది ఎక్కువ కూడా. ఈ H5N2 అనేటువంటిది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ సబ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్. ఈ యొక్క ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాంట్లో ఈ యొక్క H5N2 అనేటువంటిది మరొక సబ్ వైరస్ అనమాట, సబ్ టైప్. ఓకేనా. ఇట్ వాస్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ ద పౌల్ట్రీస్ ఇన్ మెక్సికోలో ఫర్ ద ఫస్ట్ టైం అయితే కనుక ఇది ఐడెంటిఫై అయ్యింది. దీనికి సంబంధించినటువంటి వాడేటువంటి ఇంపార్టెంట్ డ్రగ్స్ ఏంటంటే ఓసెల్టామివిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జానామివిర్ అంటారనమాట. సో ఓసెల్టామివిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జానామివిర్. యాంటీవైరల్ డ్రగ్స్ నోన్ యాజ్ ఓసెల్టామివిర్ and as well as Janamivir are often seen recently in the news. So these are the antiviral drugs which are associated with which of the following అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే వి టాక్డ్ అబౌట్ ట్యూబర్క్యులోసిస్, ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, బెడాక్లిన్ ఇలాంటి డ్రగ్స్ దేనికి సంబంధించినవి అవి నిన్నటి మనం దాంట్లో డిస్కస్ చేస్తాం. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే కనుక జస్ట్ ప్లీజ్ గో అండ్ విజిట్ అండి. సో ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. సో దట్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ డైలీ న్యూస్ అనాలిసిస్ దట్ వీఆర్ క్యారీయింగ్ అవుట్. ఓకేనా. సో దట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏ ఆర్టికల్లో మిస్ అవ్వరు అనమాట. I hope it is clear. Yes, that's it అనమాట. So these are the important article friends. So finally we are coming to the editorial portion. Health regulations need a base to top approach అని చెప్పేసి అయితే ఈవేళ మనకి ఎడిటోరియల్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యింది. సో ఈ ఎడిటోరియల్ గురించి ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనకు తెలియాలి ఫ్రెండ్స్, వీళ్ళు అంటే దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో మనకి ఏంటి అని అంటే పర్టికులర్లీ ఆల్రెడీ మనకి తెలుసు. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే ఢిల్లీలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హాస్పిటల్లో, సో ఇన్ ఢిల్లీ ఓకేనా, ఈ ఢిల్లీ హాస్పిటల్లో మనకి ఏంటి అని అంటే సో రీసెంట్లీ అరౌండ్ 7 బేబీస్ మనకి ఏంటి అని అంటే చార్డ్ టు డెత్. సో ఫైర్ బ్రోకెట్ అయ్యి ఒక్కసారిగానే చనిపోయారు అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ తెలుసు కదండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి వీటి గురించి మనకి ఏంటి అని అంటే ఈ ఎడిటోరియల్ అయితే ఇవాళ రాయడం అయితే జరిగింది. వీ విల్ రైట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ వాట్ ఆథర్ ఈజ్ సేయింగ్ ఆల్ అబౌట్. సో ఫస్ట్ హీ టాక్డ్ అబౌట్ వాట్ ఆర్ ద ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఇన్ ద హెల్త్ సెక్టర్. ఈ యొక్క హెల్త్ సెక్టార్లో మనకి మెయిన్ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ దెన్ లెటర్ ఆన్ హీ ప్రొవైడెడ్ సమ్ ఆఫ్ ద దిస్ థింగ్స్ సొల్యూషన్స్ యాజ్ వెల్ అనమాట. ఛాలెంజెస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఆర్డర్ రాస్తున్నది ఏంటి అని అంటే కనుక ఈ హెల్త్ సెక్టార్లో ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే కనుక ఎడిక్వేట్ రెగ్యులేషన్ లేదు, అంటే హెల్త్ సెక్టార్లో ఒక ప్రాపర్ రెగ్యులేషన్ లేదు, ఇన్సఫిషియంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇంకా దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు బ్రింగ్ 1 more రెగ్యులేషన్స్ అని చెప్పేసి అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది. కానీ అది ఎట్టి పరిస్థితుల్లోని తప్పు. ఎందుకంటే రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరగట్లేదు, రెగ్యులేషన్స్ ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అని చెప్పి ఆథర్ వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే మాట్లాడుతున్నారనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ రెగ్యులేషన్. అంటే ఒక్కటే రెగ్యులేషన్ అనేటువంటిది అయితే లేదు, కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. బికాజ్ ఎందుకు అని అంటే సో ఓకేనా, మోర్ దాన్ 50 అప్రూవల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రమ్ మల్టిపుల్ రెగ్యులేషన్స్ అనమాట. మోర్ దాన్ 50 అప్రూవల్స్ ఆర్ రిక్వైర్డ్.
50 approvals are required from multiple regulations. సో మల్టిపుల్ రెగ్యులేషన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ రెగ్యులేషన్స్ నుంచి ఇన్ని అప్రూవల్స్ తెచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ దిస్ కన్సిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది లేదు వీటికి, కన్సిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది వీటికి లేదు అని చెప్పేసి ఆథర్ అయితే కనుక మాట్లాడుతున్నాడు. అంటే రెగ్యులేషన్స్ లేకపోవడం కాదు, ఓవర్ రెగ్యులేషన్స్ అయిపోవడం వలన వచ్చిన సమస్య ఇది. ఓకేనా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ హెల్త్ సెక్టార్ అని చెప్పేసి ఈ రోజున మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నారంటే ఆథరు, సో ది గవర్నమెంట్స్, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే కనుక ఐడియల్ స్టాండర్డ్స్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ ఉండాలి అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక చాలా అన్రియలిస్టిక్, అంటే హాస్పిటల్స్ మీట్ అవ్వలేనటువంటి అన్రియలిస్టిక్ హెల్త్ స్టాండర్డ్స్ అయితే పెట్టేస్తున్నారు. సో దాని మూలాన ఏంటి అని అంటే కనుక ఇవి వీటిలో అసలు మినిమం కూడా ఇది అవ్వట్లేదు, మినిమం పట్టించుకోవట్లేదు, ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వట్లేదు. అసలు ఎంతలా పెడుతున్నారంటే ఫాలో అవ్వడానికి వీలు లేనంత అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ అయితే పెడుతున్నారు. సో ఓకేనా అని చెప్పేసి మనకైతే కనుక ఆథర్ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ గివెన్ 2 ఎగ్జాంపుల్స్. ద ఫస్ట్ వన్ వచ్చేసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్ అయితే చెప్పేసి అయితే కనుక మనకి వచ్చింది 2010లో వచ్చిందనమాట. మనకి ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 అని అయితే కనుక మనకు వచ్చింది. ఇది చాలా దీంట్లో నాట్ ప్రాక్టికల్ ప్రొవిజన్స్ చాలా ఉన్నాయి, అందుకని స్టేట్స్ ఏవి కూడా అడాప్ట్ చేసుకోవట్లేదు ఈ పర్టికులర్ యాక్ట్ని. సో ఓకేనా, అంత అన్రియలిస్టిక్ హెల్త్ స్టాండర్డ్స్ని అయితే ప్లేస్ చేశారు అని చెప్పి ఆథర్ అయితే చెప్తున్నారనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ IPHS అంటారు. అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్, ద ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. సో 2007లోని మనకి ఇవేంటి అని అంటే కనుక గవర్నమెంట్ యొక్క ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, వీటికి స్టాండర్డ్స్ అనమాట. ఇవి హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఇవి ఎంతలా ఉన్నాయి అని అంటే ఓన్లీ అరౌండ్ 15 to 18% మాత్రమే ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మాత్రమే ఈ స్టాండర్డ్స్ని మీట్ అవుతున్నాయి. ఇంకా తప్ప మిగతా యొక్క ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్ ఏవి కూడా మీట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట ఆథరు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటున్నారంటే డిలేడ్ and as well as the bureaucratic process. Delayed and as well as bureaucratic process. అంటే ఏదైనా ఒక కొత్త ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలి అని అన్నా, లేకపోతే ఉన్న లైసెన్స్ని రెన్యువల్ చేయాలి అని అంటే వెరీ స్లో అండ్ యాజ్ వెల్ యాజ్ డిలే. ఓకేనా అండి, మంత్స్ లాంగ్ టైం అయితే తీసుకుంటున్నారు ఇన్ రెన్యూవింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్రూవింగ్ ద రెన్యూ చేయాలన్నా లేకపోతే కనుక అప్రూవ్ చేయాలన్నా కొత్త అప్లికేషన్స్ని. సో ఇంత టైం తీసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అయితే కనుక ఆథర్ ఇలా కొన్ని ఛాలెంజెస్ అయితే రాసుకుంటూ రావడం జరిగిందనమాట. ఏంటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ద ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ రెగ్యులేషన్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అన్రియలిస్టిక్ హెల్త్ స్టాండర్డ్స్ని పెట్టడము. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిలేడ్ ఆర్ ద బ్యూరోక్రటిక్ ప్రాసెస్ ఉండటము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పేసి. దెన్ ద ఆథర్ టాక్డ్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సొల్యూషన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ ఉండాలి. సో దేర్ షుడ్ బి ఏ హార్మోనైజ్డ్ అండ్ కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ ఉండాలి. హార్మోనైజ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి ఆథర్ అయితే కనుక పాయింట్అవుట్ చేస్తున్నారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఆథర్ ఏమంటున్నారు అని అంటే కనుక ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి షుడ్ బి గివెన్ సఫిషియంట్ టైం. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ షుడ్ బి గివెన్ అడిక్వేట్ టైం. దేనికి should be given adequate time. So దేనికి అని అంటే టు కాంప్లై విత్ ద స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో స్టాండర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి కొంత టైం అనేటువంటిది ఇవ్వాలి. అంతే తప్ప వాటిని ఇమీడియట్గా సస్పెండ్ చేసేయకూడదు ఒకవేళ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి. దాని మూలాన ఏమవుతుంది అని అంటే కనుక ఇమీడియట్గా షట్ డౌన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి లేదా అక్కడ జాయిన్ అవుదాం అనుకున్నటువంటి పేషెంట్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఫుల్ఫిల్ అవ్వదు, పేషెంట్ కేర్ దెబ్బతింటుంది. ఇమీడియట్ సస్పెన్షన్ అనేటువంటిది చెయ్యకూడదు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈస్
దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ గవర్నమెంటే సబ్సిడీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ద సబ్సిడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫండింగ్ ఫర్ కాంప్లయన్స్. సో ఫర్ మోర్ కాంప్లయన్స్ అంటే ఈ స్టాండర్డ్స్ని వీటిని మీట్ అవ్వడానికి వీటికి కూడా ఈ యొక్క చిన్న చిన్న హాస్పిటల్స్కి సింగిల్ డాక్టర్ ఫెసిలిటీస్కి వీళ్ళకి ఏంటి అంటే గవర్నమెంటే సబ్సిడీస్ అవి ప్రొవైడ్ చేసి సో దట్ ఇట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ సో దే హ్యావ్ టు ఫాలో ద రెగ్యులేషన్స్ అని చెప్తుందన్నమాట. దెన్ అలాగే ఇంకా ఫైనల్గా ఆథర్ ఏమంటున్నారు అని అంటే ద గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ప్రైమరీ హెల్త్ కేర్ అంటే సింగిల్ డాక్టర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ప్రైమరీ హెల్త్ కేర్. బికాస్ ఎందుకు అని అంటే ఎవ్రీబడి విల్ నాట్ గో టు బిగ్ కార్పొరేట్ హాస్పిటల్స్. సో ఎవ్రీబడి విల్ గో టు ద సింగిల్ డాక్టర్ ఆర్ ద స్మాల్ క్లినిక్స్ ఓన్లీ. వాటిల్ని మనం బెటర్గా స్ట్రెంగ్తన్ చేసినట్లయితే కనుక మనకి ఏంటి అని అంటే సస్టైనబుల్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయగలము అని అయితే కనుక ఆథర్ అయితే చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఫైనల్లీ హీ కన్క్లూడ్స్ ఇట్ బై సేయింగ్ దట్ సో ఫైనల్గా కంక్లూడ్ చేసి ఏమంటున్నారు అని అంటే కనుక సో బై అడ్రస్సింగ్ ద అబౌవ్ మెన్షన్డ్ ఛాలెంజెస్ సో అబౌవ్ ఛాలెంజెస్ని మనం ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయగలిగితే కనుక ఆన్ ఇంప్రూవింగ్ ద ఓవరాల్ హెల్త్ ల్యాండ్స్కేప్ in our country, thereby ensuring that what we can ensure the quality care kada, we can ensure that better access అంటే యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబిలిటీ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ ప్రొవైడ్ చేసేటువంటి కేర్లో క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది. సో ద క్వాలిటీ ఆఫ్ కేర్ ఓకేనా అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ఇన్షూరింగ్ అనే కంట్రీ దట్ బెటర్ యాక్సెస్ అఫోర్డబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలము. సో ఓకేనా దాని గురించి సొల్యూషన్స్ తీసుకోండి. ఓవర్ రెగ్యులేషన్స్ అయిపోయాయి, వాటిని తగ్గించి సింగిల్ కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ పెట్టండి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి అడిక్వేట్ టైం ఇవ్వండి, అంతేగాని ఇమీడియట్ షట్ డౌన్లు చేయొద్దు. సబ్సిడీస్ ప్రొవైడ్ చేయండి కావాలంటే కనుక వాళ్ళకి, సో దట్ దే టు ఇన్షూర్ దేర్ కాంప్లయన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్స్ ఓకేనా చిన్న టైర్ 2 టైర్ 3 సిటీస్లో వాటి టౌన్స్లో కానివ్వండి మీరు చూసినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి సింగిల్ డాక్టర్ ఫెసిలిటీస్ లేకపోతే స్మాల్ క్లినిక్స్ వాటిని స్ట్రెంగ్తన్ చేయండి. బికాస్ ఎందుకంటే ద మిడిల్ అండ్ ద లోయర్ లెవెల్ పాపులేషన్స్ గ్రూప్ పాపులేషన్ అంతా కూడా మనకి అక్కడికే వెళ్తారు, అవే మనం మెయిన్గా స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పి ఆథర్ అయితే కనుక ఎడిటోరియల్లో అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఎస్ క్లియర్ కదండి, డన్. దెన్ ఓకేనా దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక yes friends, that's it. So these are some of the important points. And today's question, consider the following statements about United Nations Security Council. It is an international organization meant to promote international peace and security. India recently became a member of United Nations Security Council. So which of the above options, either one only correct, two only correct, both 1 and 2, and as well as none of the above. So okay nandi meeku ee class nachinatlaithe just please like the video, and if you know the answer, I think by now you know the answer, please comment it in the comment box. Okay na? So tomorrow we will come back to the another news analysis. Thank you so much. Bye bye. Okay అండి, బాయ్ బాయ్.